సో ఇవాళే ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు చేస్తున్నాము అన్న దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు లాస్ట్ డే ఆఫ్ దిస్ షూటింగ్ అనమాట. సో మిస్టర్ బచ్చన్ సినిమా లాస్ట్ డే షూటింగ్ రోజు కాబట్టి ఇలాంటి ఒక సెలబ్రేషన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది అన్నట్టుగా ఉంది మిస్టర్ బచ్చన్ షూటింగ్. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్, హరీష్ శంకర్ గారి స్పీడ్ ఆ రేంజ్ లో ఉంది. ఇక మన మాస్ మహారాజా గారి స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అంత ఫాస్ట్ గా ఈ సినిమాని కంప్లీట్ చేసి టీం మొత్తం ఆగస్ట్ 15th మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న మా పెద్దలందరికీ అది రావాలనే అన్నాను. ఇది సినిమా పెద్దలు కాదా, మీరు అందరు ఈ సినిమాకి మీరే కదా. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెనకాల కూర్చున్నటువంటి మా ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించిన అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు సత్య గారు? లాస్ట్ డే అని బాధగా ఉందా? ఓకే ఓకే. సో ఇవాళ ఈ సినిమాకి వర్క్ చేసిన చాలా మంది మనతో ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. అయితే నాకు కొంచెం ముందే ఈ హింట్ ఇచ్చి ఉంటే యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్ని తెచ్చుకునేదాన్ని. కానీ నాకు ఆ అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లోనే ఎవరినైనా ఒక ఫ్రెండ్ని పిలిచి నాతో పాటు ఇక్కడ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడున్న వీళ్ళందరిలో ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది కాబట్టి ఐ థింక్ సత్య గారు మరీ మొహమాట పడుతున్నారండి. ఆయన అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. పోనీ రవి గారు, వివిఎస్ రవి గారు, ఒక్కసారి మీరు ఇటు రారా ప్లీజ్. కాదా అండి? అండ్ బిఫోర్ దట్ ఈ షూటింగ్ లో జరిగిన BTS స్నాప్స్ ఒకసారి చూస్తే తెర వెనక ఏం జరిగిందో ఫోటోల వెనక కథలు తెలుసుకుంటాం. ముందు చేద్దామా? ఓకే డన్. మీరు ఎలా అంటే అలా సార్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి ప్లీజ్. బిహైండ్ ది సీన్స్ మేకింగ్ స్టిల్స్. ఓకే. మాకు పిక్చర్ కనిపిస్తుంది కానీ దాని వెనకాల కథ మాకు తెలియాలి. సో దీని గురించి అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఫ్యూచర్ తప్ప పాస్ట్ ఏం గుర్తులేదు. నాకు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నాకు ఆగస్ట్ 15th తప్ప ఇంకేం గుర్తురాట్లేదు. అన్నయ్యకి ఏదైనా జోక్ చెప్తే ఆయన నవ్వితే ఇలా చెంప మీద ఇలా కొట్టడం అలవాటు. ఓకే. సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి. కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టండి. అది ఓకే. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే. ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టున్నాడు అనుకుంటున్నాను. మరి ఓకే. మెమరీ లేదు సూపర్ మెమరీ. కారైక్కుడిలో లాస్ట్ డే. సో ఓకే. భాగ్యశ్రీ గారిని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ టైం ఒక కొత్త హీరోయిన్తో పనిచేస్తున్నారు కదా మాస్ మహారాజ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ వర్కింగ్ విత్ భాగ్యశ్రీ అని అడిగారు. ఓ అంతేనా? లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బాగా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యానేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. చెప్పు. పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఏమడిగారండి? అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓ ఇది మాత్రం సత్య గారు ఫోటో, ప్రతి ఫోటో బయటికి వెళ్ళే ప్రతి ఫోటో నాతో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు తీసుకోలేదు అంటే ఒక సినిమా పనిచేసి మానేద్దాం అనుకుంటున్నాను. నాతో పనిచేయరా? ఇది ఎవరు కాదు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కానీ ఏం జరుగుతుంది చూపిస్తున్నావా? కొత్త హీరోయిన్ కదా,
ఎక్స్ప్రెషన్ ఎలా ఉండే మొత్తం చేసి చూపిస్తున్నాడు. యా బికాజ్ ఇట్స్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ పిక్ అండి. ప్రవీణ్ నీ ఉద్దేశం ఏంటి? అన్నా దీంట్లో మాటలు రావట్లేదన్నా. దీంట్లో వేరే ఎలా ఉద్దేశం లేవు. మోసారు? ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి మంచి డైలాగ్ చెప్పాడు. ఆర్టిస్టులందరికీ